నేను మీ మిత్ర 11, 11, 11 అని హేళన చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హేళన అనేది ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిపై కూటమి ప్రజాప్రతినిధులు చేసినటువంటి స్క్రిప్ట్ 11 నెంబరోడా అంటే 11 నెంబరోడితో నాకు పోలికేంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ నాటకం వేశారు కూటమి ఎమ్మెల్యేలు. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా కూటమి ప్రజాప్రతినిధులు విరగబడి నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ వీరు ఆనందపడుతుంటే నాకు కేజీఎఫ్ సినిమాలోని ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఆ డైలాగ్ ఏమిటంటే, శాంతమ్మ శాంతమ్మ నీ కొడుకు అందరి పిల్లల్ని ఎగేసుకొని కొట్లాటకు పోతున్నాడు అని ఒక మహిళ రాఖీబాయిపై వాళ్ళ అమ్మకు కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు రాఖీబాయి తల్లి శాంతమ్మ రాఖీబాయిని 2 పీకి ఇలా చెబుతుంది, గుంపు కట్టుకొని పోయావా, ఒక్కడివే పో. ఎందుకంటే వెన్నంటే వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందున్నావని నీ వెనుక ఉన్నటువంటి వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గుంపు కట్టుకొని లేక తన వెనుక ఉన్నటువంటి వారిని చూసి యుద్ధానికి వెళ్ళే నాయకుడు కాదు. జగన్ అంటేనే తన వెనుక ఉన్న వారికి ధైర్యం, ఒక నమ్మకం. ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు ఇండియాని ఏలేది మాత్రం జగనే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చాయి కదా, కూటమిగా కాకుండా సింగిల్గా పోటీ చేసేటటువంటి ధైర్యం మీకుందా అని నేను ప్రశ్నిస్తున్నా. కూటమిగా కాకుండా సింగిల్గా పోటీ చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు తెప్పిస్తే అప్పుడు నవ్వండి, మీతో కలిసి నేను కూడా నవ్వుతా. జగన్మోహన్ రెడ్డి గారిపై కూటమిగా కాకుండా ఎవరికి వారు సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలుగుతారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.